ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చెప్పండి. డెఫినెట్గా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇంతవరకు చూడని స్టోరీ వరల్డ్ డెఫినెట్గా ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను, బికాజ్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మోర్ ఓవర్. సో అది కొంచెం కొత్త స్టోరీ కంప్లీట్గా ఇప్పటిదాకా ఎప్పుడు చూడని ప్రపంచంలో తీసుకెళ్తుంది. ఓపెనింగ్ రోజు ఏంటంటే ఒక క్లిప్ బయటకు వచ్చింది, మీరు నాని గారితో ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ క్లిప్ బయటకు వచ్చి నాని గారితో చెప్పిన ఆ స్క్రిప్టే ప్రభాస్ గారితో చేస్తున్నారని ఒక చిన్న రేజ్ అయింది అందరి డౌట్. సో ఇస్ ఇట్ ట్రూ? ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఒకటేనా? అసలు అక్కడికి కథకి సంబంధం లేదు. నేను చెప్పాను ఇద్దరు కూడా ఎవరు అడిగితే, నేను ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా కథలు రాసుకున్నాను. ఓకే. ఇది ఇది ఏం బ్యాక్డ్రాప్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. అది డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తుంది, తెలుస్తుంది అప్పుడు. అంటే ఇది ఏ కథ అనేది జనాలు చూసిన తర్వాత ఆవిడ క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరైతే ఇది ఆ కథ ఉందో ఇది నాని గారితో అనుకున్న కథ ఇది కాదు. నాని గారు అనుకున్న కథ కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ అసలు ఆర్మీ బ్యాక్డ్రాప్ లో టోటల్ ఎన్ని ఉన్నాయి స్క్రిప్ట్ మీ దగ్గర? 6 స్టోరీస్. 6 స్టోరీస్, అందులో ఇది ఒకటి. ఓకే. ఇది పర్టికులర్లీ ప్రభాస్ గారి కోసం రాసింది. ఇది నేను అనుకుని రాసింది. మీ దగ్గర ఉన్న ఐడియాస్ ని డెవలప్ చేస్తారు ప్రభాస్ గారి కోసం, ఒకటి తీసుకొని పిక్ చేసుకోండి. ఐడియా దాన్ని ప్రభాస్ గారి కోసం రాసింది. ఇది ముందరున్న కథ బ్యాంకుల నుంచి తీసింది కాదు. ఓకే. సో దానివల్ల కూడా ఒక టైం పట్టింది ఈ కథ